ఆదివారం జరిగిన డబుల్ హెడ్ మ్యాచ్ల ఫలితాలు ఐపీఎల్ పాయింట్ల పట్టికలో ఒక పెద్ద తుఫానునే సృష్టించాయి. మొదటి మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ను మట్టి కరిపించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ సీజన్లో ప్లే ఆఫ్స్కు దర్జాగా క్వాలిఫై అయిన తొలి జట్టుగా అవతరించింది. ఆ మ్యాచ్లో గనక పంజాబ్ గెలిచి ఉంటే ఆర్సీబీ క్వాలిఫై అయ్యేది కాదు. అదే సమయంలో పంజాబ్ 3వ స్థానానికి దూసుకెళ్లి ప్లే ఆఫ్స్ అవకాశాలను మెరుగుపరుచుకునేది. ఆ సువర్ణావకాశాన్ని పంజాబ్ చేతులారా జారవిడుచుకుంది. ఇక రెండో మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ అనూహ్యంగా రాజస్థాన్ రాయల్స్కు ఊహించని షాక్ ఇచ్చింది. పంజాబ్ ఓటమితో రాజస్థాన్కు ప్లే ఆఫ్స్ రేస్లో ముందడుగు వేసే అద్భుతమైన ఛాన్స్ రాగా దాన్ని ఏమాత్రం వాడుకోలేక రాజస్థాన్ కూడా ఢిల్లీ చేతిలో చతికిలపడింది. ఈ రెండు జట్లు వచ్చిన అవకాశాలను కాలదనుకోవడంతో చెన్నై కోల్కతా జట్లకు అదృష్టం తలుపు తట్టింది. వాళ్ల ప్లే ఆఫ్స్ అవకాశాలు మెరుగయ్యాయి. అయితే పంజాబ్ రాజస్థాన్ ఓటములతో చెన్నై కోల్కతా క్యాంపుల్లో మొదలైన ఈ ఆనందం ఎంతకాలం నిలుస్తుందనేది ఇప్పుడు అసలైన ప్రశ్న. పంజాబ్ రాజస్థాన్ జట్లు ఆదివారం ఓడిపోకుండా ఉండి ఉంటే ప్లే ఆఫ్ సమీకరణాలు మరికొన్ని మ్యాచ్ల వరకు నరాలు తెగే ఉత్కంఠను రేకెత్తించేవి. కానీ ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. సోమవారం చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై హైదరాబాద్ జట్ల మధ్య జరగబోయే మహా సంగ్రామం మొత్తం ప్లే ఆఫ్స్ రూపురేఖల్నే మార్చేయబోతోంది. పాయింట్ల పట్టికను ఒకసారి గమనిస్తే గుజరాత్ 16 పాయింట్లతో రెండవ స్థానంలో, హైదరాబాద్ 14 పాయింట్లతో మూడవ స్థానంలో ఉన్నాయి. ఇప్పుడు చెపాక్ పోర్లో ఒకవేళ హైదరాబాద్ గెలిస్తే ఆ జట్టు 16 పాయింట్లకు చేరుకుంటుంది. అప్పుడు సమీకరణాల ప్రకారం చూస్తే మిగిలిన జట్లలో కేవలం రాజస్థాన్కు మాత్రమే 16 పాయింట్లు సాధించే అవకాశం మిగులుతుంది. మిగతా ఏ జట్లు కూడా 16 పాయింట్స్కు చేరుకోలేవు. కాబట్టి చెన్నైపై హైదరాబాద్ గెలిస్తే గనక ఎలాంటి టెన్షన్ లేకుండా 16 పాయింట్స్ సాధించిన గుజరాత్, హైదరాబాద్ జట్లు దర్జాగా ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయిపోయి ఆర్సీబీ సరసన చేరుతాయి. అందుకే ఈరోజు మ్యాచ్లో చెన్నై ఓడిపోవాలని గుజరాత్ క్యాంపు కూడా బలంగా కోరుకుంటోంది. అదే జరిగితే మిగిలిన ఒక్క ప్లే ఆఫ్ స్థానం కోసం పంజాబ్, రాజస్థాన్, చెన్నై, కోల్కతా మధ్య యుద్ధం జరుగుతుంది. అలా కాకుండా సొంత గడ్డపై చెన్నై సూపర్ కింగ్స్ కనుక ఎస్ఆర్హెచ్ను చిత్తు చేస్తే కథ పూర్తిగా అడ్డం తిరుగుతుంది. చెన్నై గెలిస్తే వారి ఖాతాలో 14 పాయింట్లు చేరుతాయి. అప్పుడు పాయింట్ల పట్టికలో 16 పాయింట్లు సాధించే అవకాశం చెన్నై, రాజస్థాన్, హైదరాబాద్ 3 జట్లకు సమానంగా ఉంటుంది. ఈ పరిస్థితి వస్తే క్వాలిఫికేషన్ కోసం గుజరాత్ కూడా ఇంకొన్ని మ్యాచ్ల ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూడక తప్పదు. ఇన్నాళ్లు ఒక లెక్క, సోమవారం జరిగే ఈ మ్యాచ్ తర్వాత మరో లెక్క అన్నట్లుగా ఐపీఎల్ పాయింట్ల పట్టిక తయారైంది. మరి చెపాక్ పిచ్ మీద హైదరాబాద్ తమ అద్భుత ఫామ్లు కొనసాగించి ప్లే ఆఫ్స్ బెర్త్ కొడుతుందా, లేక చెన్నై గెలిచి మిగతా జట్లకు ప్లే ఆఫ్స్ తలుపులు తెరిచి ఉంచుతుందా అనేది తేలాల్సి ఉంది. ఏదేమైనా ఈ ఒక్క మ్యాచ్ ఫలితం టోర్నీ ప్లే ఆఫ్స్ చరిత్రనే శాసించబోతోంది.